హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి క్రేజీ హెచ్ఆర్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫ్రెషర్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. రిమోట్ వర్క్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఢిల్లీలో ఉంటుంది ఈ యొక్క కంపెనీ అనేది. 2 రోజుల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది మనకి. ఇప్పటి వరకు 100 పీపుల్స్ అయితే క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగిందని వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. పర్ మంత్ 18K నుంచి 22K వరకు కూడా మనకి శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. పార్ట్ టైంగా కూడా ఇక్కడ మీరు వర్క్ చేసి ఎర్న్ చేయొచ్చు అనమాట. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ చూడండి, అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో స్కిల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. టైం మేనేజ్మెంట్ స్కిల్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అలాగే సెల్ఫ్ మోటివేషన్ అనేది మీకు ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వ్ చేసే స్కిల్స్ అనేవి ఉండాలి, అడాప్టబిలిటీ అనే స్కిల్ ఉండాలి. అంటే ప్రతిదాన్ని అర్థం చేసుకునే విధంగా మూవ్ అవ్వాలన్నమాట. మీరు టెక్ సేవి అంటే టెక్నాలజీ గురించి ఏదైతే ఉంటుందో వాటి గురించి కూడా మీరు తెలుసుకునే విధంగా ఉండాలి. ఆర్గనైజేషన్ స్కిల్ అంటే ఒక సంస్థని ఎలా రన్ చేయొచ్చు అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. అలాగే అటెన్షన్ టు డీటెయిల్, సో ప్రతి దాన్ని కూడా శ్రద్ధగా వినేటట్టుగా మీరు ఉండాలన్నమాట. ఓకేనా? ఇది మొత్తం స్కిల్స్ మీకు ఉండవలసినవి. కంపెనీ ఓవర్ వ్యూ ఆల్రెడీ మీరు ఇక్కడ మెన్షన్ చేశారు. ఇదంతా చదువుకొని అప్లికేషన్ ఓపెన్ చేసి మీరు చదువుకొని తెలుసుకోవచ్చు. ఇక్కడ జాబ్ ఓవర్ వ్యూ వచ్చేసరికి క్రేజీ హెచ్ఆర్ ఈజ్ సీకింగ్ ఫర్ ఫ్రెషర్స్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్స్ ఇన్ ఏ రిమోట్ వర్క్ సెటప్. సో మీరైతే రిమోట్ వర్క్ సెటప్ అనేది చేసుకోవాలి, ఓన్లీ ఫ్రెషర్స్ అనమాట. ది రోల్ ఈజ్ అవైలబుల్ ఫర్ క్యాండిడేట్స్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ, కోల్కతా, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అండ్ నోయిడా. దిస్ పొజిషన్ ఈజ్ suitable for those with 0 to 1 year ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్. అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా వీళ్ళైతే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏ లొకేషన్స్ అంటే ఢిల్లీ, కోల్కతా, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు అండ్ నోయిడా. సో ఈ యొక్క లొకేషన్స్ లో ఎవరైతే లొకేటెడ్ అయ్యి ఉన్నారో సో అటువంటి వారికి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఆఫర్స్ బోత్ ఫుల్ టైం అండ్ పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్. సో వీళ్ళైతే 2 విధాలుగా కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. అది కూడా ఫుల్ టైం అండ్ పార్ట్ టైంగా. జాయిన్ అస్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ టు స్టార్ట్ యువర్ కెరీర్ ఇన్ ఏ డైనమిక్ ఇన్నోవేటివ్ సాఫ్ట్వేర్ కంపెనీ అనేసి చెప్పడం జరుగుతుంది. క్వాలిఫికేషన్స్ అండ్ స్కిల్స్ వచ్చేసరికి టైం మేనేజ్మెంట్ అనమాట, మ్యాండేటరీ స్కిల్ అనమాట. ఎబిలిటీ టు ఎఫిషియెంట్లీ మేనేజ్ టైం ఫర్ వేరియస్ టాస్క్ అండ్ మీట్ డెడ్ లైన్స్. ఏవైతే మీటింగ్స్ ఉంటాయో వాటికి టాస్క్స్ ఉంటాయి కదా, సో వాటిని మీరు టైం మేనేజ్ చేసే విధంగా ఉండాలన్నమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీరైతే రాయడం కానీ చదవడం కానీ సో ఇంగ్లీష్లో అయితే ఖచ్చితంగా రావాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే సెల్ఫ్ మోటివేషన్. మీరంతలో మీరే ప్రతిదీ తెలుసుకొని ఇక్కడ జాబ్లోని మూవ్ అయ్యే విధంగా ఉండాలి. అంటే ఇండిపెండెంట్గా మీరైతే ప్రతి ఒక్క వర్క్ని కూడా అర్థం చేసుకుని మీరు చేస్తూ ఉండాలన్నమాట. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనమాట. ఇది కూడా మీరు ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాటికి వాళ్ళకి తగ్గేటట్టుగా సమాధానం ఇచ్చే అంటే ఆన్సర్స్ చేసే విధంగా ఉండాలి. ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా మీరు హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి. అడాప్టబిలిటీ, సో ప్రతి దాన్ని కూడా అర్థం చేసుకొని మీ యొక్క ఎన్వైరన్మెంట్ని కూడా అర్థం చేసుకొని మీ యొక్క ఎంబైరన్స్ని కూడా అర్థం చేసుకొని మీరు దీంట్లో టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్తూ ఉండాలి. టెక్ సేవి, సో టెక్నాలజీ ఏదైతే ఉంటుందో వాటికి అనుగుణంగా మనం ఏవైతే చేయాలనుకుంటామో సాఫ్ట్వేర్ రిలేటెడ్గా
సో వాటికి కంపెనీకి ఉపయోగపడుతుందా లేదా అనేది చూసుకొని మీరైతే డైరెక్ట్గా అప్లై టెక్స్ట్ సేవ్ అనేది చేయాలి. ఆర్గనైజేషన్ అనగానే సో కాంపిటెన్సీ ఇన్ ఆర్గనైజర్స్ టాస్క్ మేనేజింగ్ వర్క్ లోడ్స్ అండ్ ప్రయారిటీస్ అసైన్మెంట్స్ ఎఫెక్టివ్లీ. ఏవైతే ఆర్గనైజేషన్లో అసైన్మెంట్లు ఉంటాయో అలాగే వాటిని మేనేజ్ చేస్తూ మీరు ప్రయారిటీ ఇచ్చి సో కాంపిటీషన్ రంగంలోకి తీసుకెళ్లే విధంగా ఉండాలి. సో అటెన్షన్ టు డీటెయిల్ అనమాట. సో ప్రతి దాన్ని కూడా మీరు సర్వే చేసి యాక్యురసీ విధంగా మీరైతే త్రూ లైన్స్ అనేది మీరు చూసుకోవాలి. అన్ని టాస్క్ని కూడా రిపోర్ట్ చేసే విధంగా ఉండాలి. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. యూటిలైట్ క్రేజీ హెచ్ఆర్ ఏఏ ప్లాట్ఫామ్స్ టు ఎక్స్టెండ్ ఇన్ ద ఆటోమేషన్ ఆఫ్ రిక్వైర్మెంట్ టాస్క్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎంగేజ్ విత్ పార్ట్నర్ జాబ్ బోర్డ్స్ ఫర్ ఎఫెక్టివిటీ జాబ్ పోస్టింగ్స్ అండ్ క్యాండిడేట్ ట్రాకింగ్, అలాగే పార్టేక్ ఇన్ ఏఐ డ్రైవింగ్ క్యాండిడేట్ స్క్రీనింగ్ ప్రాసెసెస్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎయిడింగ్ ఇన్ ద సెలెక్షన్ అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ సూటబుల్ క్యాండిడేట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే కొలాబరేట్ విత్ హెచ్ఆర్ టీమ్తో కొలాబరేట్ అయ్యే విధంగా ఉండాలి. ఆఫర్స్ లెటర్స్ అలాగే మెయింటైన్ ఆర్గనైజేషన్ చేయడము, అలాగే రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యాండిడేట్గా డేటాని ఫిలప్ చేయడం అనేది రావాలన్నమాట మీకు. అలాగే ఇంటిగ్రేషన్కి సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. అలాగే మల్టిపుల్ రిక్రూట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని టూల్స్ అప్లికేషన్స్ మేనేజ్ చేసే విధంగా ఉండాలి. అలాగే ఎన్ష్యూర్ దట్ రిపోర్ట్స్ అండ్ అనలిటిక్స్ ఆర్ ప్రిసైజ్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఫర్ డెసిషన్ మేకింగ్ అనేది మీకు తెలిసి ఉండాలి. అలాగే రెగ్యులర్లీ అప్డేట్ అండ్ మెయింటైన్ ద టాలెంట్ పూల్ డేటాబేస్ విత్ యాక్యురేటీ క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా మీరు ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి. అలాగే పార్టిసిపేట్ ఇన్ కంపెనీ మీటింగ్స్. సో ఏవైతే కంపెనీ మీటింగ్స్ ఉన్నాయో వాటిల్లో పార్టిసిపేట్ చేసే విధంగా ఉండాలి. వర్క్ షాప్స్, అలాగే ట్రైనింగ్ సెషన్స్, అలాగే ఫాస్ట్ ప్రొఫెషనల్ గ్రోత్ ఇవన్నీ కూడా మీరు చెక్ చేస్తూ ఉండాలి. సో మీకు ఆల్రెడీ అయితే స్కిల్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. మనం దానికన్నా ముందు దీని యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు
పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చింది అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్, అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.